హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మహి హౌస్ వైఫ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళలేదండి. మా పక్కనే ఉన్న కాండ్రకోట గ్రామానికి అయితే వచ్చానండి. కాండ్రకోటలో నూకాలమ్మ తీర్థానికి అయితే వచ్చామండి. ఈవిడండి మా ఊరి గ్రామదేవత నూకాలమ్మ తల్లి. సాక్షాత్తు ఆ ఆదిపరాశక్తే మా గ్రామానికి నూకాలమ్మ తల్లిగా అయితే వెలిసిందండి. కొత్త అమావాస్య ముందు రోజున ఇక్కడైతే చాలా పెద్ద జాగరణ అయితే జరుగుతుందండి. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో ఎద్దుల బండ్లు అయితే కట్టుకుని వస్తారు ఈ అమ్మని దర్శించుకోవడానికి. మీరు అమ్మో సినిమా ఎప్పుడైనా చూసే ఉంటారు కదా, సేమ్ అందులో జాతర ఎలా జరుగుద్దో చూడండి, సేమ్ ఇక్కడ అలాగే జరుగుద్ది. ఇక మేమైతే ఇంకా అమ్మవారి దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చేసామండి. అదిగోండి గుడి ఆవరణ అంతా కూడా ఎలా ఉంటుంది. మేమైతే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు అయితే వెళ్ళామండి. ఆదివారం గురువారం అయితే ఇంకా 2 రోజులు ఇంకా అస్సలు ఖాళీ ఉండదండి. చాలా రద్దీగా ఉంటుంది. ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి అయితే వస్తుంటారు ఇక్కడికి. పిల్లలు ఆడుకోవలసిన బొమ్మల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి వంటగదిలో కావాల్సిన వస్తువుల వరకు అన్నీ ఇక్కడ దొరుకుతాయండి. ఈ తీర్థం అయితే ఈ నెల రోజులు కూడా చాలా గట్టిగా అయితే జరుగుద్ది, చాలా బాగా జరుగుద్ది. తీర్థం వెళ్తే ముందుగా మీరు ఏం కొనుక్కుంటారో నా కామెంట్లో అయితే చెప్పండి. తీర్థం అంటే గుర్తొచ్చేదే ఖర్జూరం, శనగలు, జీళ్ళండి. చాలా బాగుంటాయి కదండి. ఇక్కడ మేమైతే ఖర్జూరం అయితే తీసుకున్నామండి, ఇంకా శనగలు కూడా కొనుక్కున్నాం. ఇదంతా గుడి ముందు బయట ఆవరణండి, ఇక్కడే జరుగుతుంది. తీర్థంలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో చూపిస్తానండి. మనకి ఒకటి తీసుకోమా. ఇంత తీర్థం చూపించేవు, నువ్వేం కొన్నావు ఏంటని నన్ను అడగొచ్చండి. కానీ నేనైతే ఏం తీసుకోలేదు. మా తమ్ముడు వాళ్ళు అయితే పిల్లోడికి కావాల్సిన బొమ్మలు అయితే తీసుకున్నారు. ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే బొమ్మలండి. జాడీలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, చిన్నగా చిన్న చిన్న జాడీలు అండి, చాలా బాగున్నాయి. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. దీనిని గుర్తుపెట్టారండి, ఇరుబ్బని. చిన్నప్పుడు కళ్ళలో పేలు ఎక్కువగా ఉంటే వాటితోనే దువ్వేవారు. మనకు వంటగదిలోకి కావాల్సిన ప్యానంలో కత్తిపేటలు, అలాగే మసాలా దించుకునే రాళ్ళు కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.